ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతరి జిల్లా నుండి 90 కిలోమీటర్ల మారుమూల గ్రామమైన సన్ బహారాలో ఈ వింత ఆచారం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడి మహిళలు మంచాలపై పడుకోవడానికి, కుర్చీలపై కూర్చోవడానికి కూడా వీలు లేదు. గ్రామంలో భయాందోళనలే ఇందుకు కారణం. వింత భయంతో ఈ గ్రామానికి వచ్చే మహిళలు కూడా కుంకుమ పెట్టుకోరని, పాదరక్షలు ధరించరని, కుర్చీలో కూడా కూర్చోరని సమాచారం. ఈ రోజు మనం చంద్రునిపైకి చేరి ఉండవచ్చు, కానీ నేటికి మనం చాలా చోట్ల మన పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న వాటిని చదువుతున్నాం. అదేవిధంగా మన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మహిళలపై ఎవరూ ఒత్తిడి చేయకూడదు. ఈ నిబంధనలను అందరూ స్వచ్ఛందంగా పాటిస్తున్నారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మన స్త్రీలు తమను తాము ఏ విధంగానూ అలంకరించుకోరు. స్త్రీలు చెక్కతో చేసిన వాటిపై కూర్చోరు. 12 నెలల పాటు నేలపైన నిద్రిస్తుంది. దేవత ఆగ్రహానికి గురి కాకుండా తరతరాలుగా ఇలా చేస్తున్నారు. ఈ పద్ధతిని పాటించిన వారు అమ్మవారి ఆగ్రహానికి గురై తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఈ భయంతోనే ఈ ఆచారం కొనసాగిందని పెద్దలు చెబుతున్నారు. గ్రామంలోని కొండపై కరిపట్ దేవి నివాసం ఉంటుంది. ఈ నియమాలు పాటించకపోతే దేవికి కోపం వస్తుంది. దేవతకి కోపం వస్తే ఊర్లో కష్టాలు తప్పవు. నిబంధనలు పాటించని వారి ప్రాణాలకే ప్రమాదమని, ఈ దురాచారం వెనుక గల కారణాన్ని ఇక్కడి పెద్దలు వివరించారు. 1960లో ఒక మహిళ ఈ నియమాన్ని పాటించలేదు. దీంతో ఆ మహిళ అనారోగ్యానికి గురై కొద్ది రోజులకే మృతి చెందింది అని, కాబట్టి ఈ నియమాన్ని ఎవరూ ఉల్లంఘించడానికి కూడా సిద్ధంగా ఉండరని వారు వివరించారు.